గారు. చెప్పండి. ఏమిటి మీకు చెప్పాల్సింది? ఏమిటి చెప్తాను? ఏమిటి చెప్పమంట? చెప్పు. ఏమిటి చెప్పాలో చెప్పు. నీకు ఏమిటి కావాలో చెప్పు, చెప్తాను. అరటిపండు తిను. ముందు అరటిపండు. ఓహో, అక్కడే పడిసావు. దాని మీద నువ్వు జారిపోయి పడిపోతావు. కొద్దిగా దూరంగా పడే నాయన. చూసాడు పడలేదని రంగుల మీద బయలుదేరా. నేను మీ వెనక వస్తున్నాను కదా. ఇత్తనం మన తంతు లేదండి. ఆ తంతు పక్కన దొంది ఉంది కదండి. దొందంటే ఏమిట్రా? తంతు తెలంగాణ దొంది రాదమ్మా. అరటిపండు మొత్తం మింగేసి మాట్లాడు. దొంది వచ్చింది కదండి. దొంది పెద్ద గుడి ఉందండి. ఏమిటి గుడి? గుడి మీద రకరకాల పత్తులు ఉన్నాయండి. ఓహో, రకరకాల పత్తుల్లో లొందు పావురాలు. 2 పావురాలు ఉన్నాయా? అవి ఒకదాని మీద ఒకటి అత్త ఉన్నాయండి. మా నాయన మన ఇత్తనాలపై ధనార్థం లేదండి. అదేనండి మా ఇత్తనాలపై ధనార్థంలు వాళ్ళు అన్నారు కదా. ఒలే కేటివా ఆ లొందు పాములలో ఆళ్ళది మొగతడేది అని అన్నాలండి. వాడు నిన్ను అడిగాడా? నేనేం చెప్పాను? నువ్వేమిటి చెప్పావు నాయన? అంతా పొగుతేటి మీ దగ్గర నెట్టుకున్న పండితం కూడా తట్టగట్టి నేను వాడికి చెప్పాను కదా. ఓలే వెదవా మీరు కదా వాళ్ళని. అప్పుడు వాళ్ళు నా ఎంత ఉన్నారు కదా. ఓలే కుంక, ఓలే వెద ఉన్నారు కుంక. ఆ కింద ఉన్నది మొగపావడం, ఆ పైన ఉన్నది ఆడపావడం అని చెప్పింది. అలాగేలా చెప్పావు నాయన? అలాగే అంటే మీరు ఊళ్ళో విచారణ చేసి వస్తారు కదా. వచ్చి మళ్ళీ ఎవరు తప్పుతుందో మీరు కింద దొల్లేస్తారు కదా. మంచం మీద అమ్మగారు పడుకొని ఉంటారు కదా. మిమ్మల్ని చూసి మీరు కింద పడుకుంటే అమ్మగారు పైన పడుకున్నారు కదా. రే కేశవా, ఆ గురుగారండి. మనం దేనికి వచ్చాము? అంగడికి దాస్యాన్ని కొందామని వచ్చాం కదా. వచ్చామా లేదా? అక్కడ ఎక్కడో అమ్ముతున్నట్టున్నారు చూడరా దాసిని. అక్కడ పెద్ద గుంపుగా జనం కొనుక్కుంటారు. పదా